ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సోదాలు చేస్తోంది. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి ఇంట్లో సిట్ బృందం తనిఖీలు చేస్తోంది. మరికొన్ని చోట్ల కూడా సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు లిక్కర్ స్కామ్పై విచారణ చేస్తున్నాయి. అయితే కొంతకాలంగా అధికారులకు అందుబాటులో లేరు రాజ్ కసిరెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సోదాలు చేస్తోంది. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి ఇంట్లో సిట్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పలు చోట్ల సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి ఇంటితో పాటు ఆఫీసుల్లో కూడా సిట్ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు లిక్కర్ స్కామ్పై విచారణ చేస్తున్నాయి. కొంతకాలంగా రాజ్ కసిరెడ్డి అధికారులకు అందుబాటులో లేరు. సిట్ బృందాల తనిఖీకి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ పైన సిట్టు ఇటు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తుంది. ఒక మొత్తం 4 చోట్ల సోదాలు చేస్తున్నట్లుగా ఇప్పటికున్న సమాచారం. అటు రాజా కసిరెడ్డి ఇంటితో పాటు అతని ఆఫీసు, మరికొన్ని చోట్ల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఉన్న సమాచారం. అయితే కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్న సిట్ బృందం మొత్తంగా సోదాలు నిర్వహిస్తుంది. అయితే పెద్ద మొత్తంలో లిక్కర్ సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున అనుమతులు లేకుండా ఏదైతే కొన్ని లిక్కర్ కంపెనీలకు విపరీతంగా అనుమతులు ఇవ్వడం, దాని తర్వాత ఇలా చాలా వరకు ఉన్న వైలేషన్స్ బట్టి దీనిపైన ఇప్పటికే సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో పెద్ద రాజకీయ నేతలకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం కాకుండా కొంతమంది బడా నేతలు చెప్పిన దాని విధంగా వ్యవహరించారు కసిరెడ్డి అని చెప్పి కూడా ఈ మేరకు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఈ మేరకు కసిరెడ్డిని విచారించేందుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చున్నారు. కానీ కసిరెడ్డి గతంలో కూడా అందుబాటులో రాలేదు, ఇప్పుడు అందుబాటులో లేదు. అయితే అతన్ని ప్రశ్నించేందుకు గత కొంతకాలం నుంచి కూడా సిట్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ అతను అందుబాటులో రాకపోవడంతో ఇవాళ కొద్దిసేపటి నుంచి సిట్ అధికారులు హైదరాబాద్ వచ్చి ప్రస్తుతానికి 4 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్తో పాటు కసిరెడ్డి ఇల్లు, ఆఫీస్ తో పాటు మరికొన్ని చోట్ల కూడా సోదాలు చేస్తున్నట్లుగా ఉన్న సమాచారం. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.